హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్కూల్. ఈరోజు నేను మీకు జీమెయిల్లో మీరు పంపించిన మెయిల్స్ అనేది అవతల వాళ్ళు చూడడం ముందుకే ఎలా డిలీట్ చేయాలో చూపిస్తా. ఈమెయిల్స్ అనే అండు ఎలా చేయాలో చూపిస్తా. ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక మెయిల్ పంపిస్తా. ఆ మెయిల్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ మెయిల్లో మనం చూడలేక ముందుకే మనం ఇక్కడ నుంచే ఆ మెయిల్ని డిలీట్ చేయొచ్చు. అంటే మనం ఒక్కొక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా లేదంటే ఎవరికైతే పంపుదాం అనుకుంటున్నామో వాళ్ళ మెయిల్ అడ్రస్ తప్పు పంపిస్తే మనం పంపించిన ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి తెలిసిపోతుంది. ఫొటోస్ అయినా వీడియోస్ అయినా మనం పంపిస్తే అది వేరే వాళ్ళు ఎవరో అన్నోన్ పీపుల్ చూస్తారు కదా. అలా చూడముందుకే ఎలా డిలీట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో నేను ఇక్కడ కంపోజ్ పై క్లిక్ చేసి ఒక సంథింగ్ ఇది ఒకటి ఇచ్చాను, తర్వాత కింద ఇచ్చాను, తర్వాత సెండ్ చేస్తున్నా. చూడండి, సెండ్ చేశాను. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. నెక్స్ట్ యాప్లో చూడండి, నాకు మెయిల్ వచ్చేసింది. చూసారా, ఈ మెయిల్ చూసింది. దీన్ని మనం వాళ్ళు చూసేశారు. మన దాంట్లో నుంచి వాళ్ళని డిలీట్ చేయలేం. సో ఎలా డిలీట్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకేనా అండి, చూపిస్తాను. నేను ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు దానికి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేశాక మళ్ళీ ఇక్కడ చూసుకోండి, జనరల్ అనే దాని ట్యాబ్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ కిందికి వస్తే మీకు ఒక దగ్గర స్క్రోల్ చేసుకుంటూ కిందికి వస్తే అండు సెండ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, అండు సెండ్ అని. దీనిపై క్లిక్ చేసి మనం 30 సెకండ్స్ తీసుకుంటాం. 30 సెకండ్ టైం చూసుకున్నాక స్క్రోల్ డౌన్ చేసి సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను కంపోజ్ చేస్తున్నా. మళ్ళీ ఒకరికి మెయిల్ పంపుతున్నా. సో మనమే మెయిల్ పంపుకోవచ్చు. ఓకే, సెండ్ చేశాను. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా. చూసారా, మెయిల్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నేను పంపించిన మెయిల్. సో దీన్ని ఎలా డిలీట్ వాళ్ళు చూడముందుకు ఎలా డిలీట్ చేయాలో చెప్పిస్తా. యూజర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెండ్ అండు అని ఉంది. చూసారా, ఇక్కడ అండు చేశాను. సో వాళ్ళకి పంపించిన మెయిల్ అనేది మనకు డిస్ప్లే అయింది. మీరు ఇది పంపించారు కదా, దీన్ని అక్కడ నుంచి మేము డిలీట్ చేసాం, అండు చేసాం. ఒకవేళ దీంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకొని మళ్ళీ పంపించాలంటే పంపించుకోవచ్చు అని ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకెళ్తున్నా. ఇక్కడ ఆ మెయిల్ ఉంది కదా, దాన్ని నేను రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి, ఆ మెయిల్ అనేది వెళ్ళిపోయింది. సో డిలీట్ అయింది. అంటే మనం ఇప్పుడు నాకు నేనే పంపించుకున్నా కాబట్టి తొందరగా చూసుకున్నాను. అదే మనం వేరే వాళ్ళకి పంపిస్తే మెయిల్ అనేది వాళ్ళు అంత తొందరగా చూసుకోరు. వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే చూసుకుంటారు. సో మీరు పంపించామని భయం లేకుండా తొందరలో మీరు దీన్ని అండూ చేసుకోవచ్చు. అదే 30 సెకండ్స్ లోపలనే అండూ చేయడం అంటే మనకు ఐడియా లేదు కదా. మరి దాన్ని 5 మినిట్స్ అని 10 మినిట్స్ అని ఎలా చేయాలని అని మీకు డౌట్ వస్తే ఫీల్ ఫ్రీ అండి, కింద కామెంట్స్లో అడగండి. అది ఎలా చేయాలో నేను ఖచ్చితంగా చూపిస్తాను.